విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకుని స్వదేశీ వస్తువుల వినియోగం పెంచగలిగినప్పుడే భారతదేశం స్వయం సమృద్ది సాధించగలుగుతుందన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. భారత్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఫోరం రీజనల్ వైస్ ప్రెసిడెంట్ బొల్లంపల్లి ఇంద్రసేన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. స్వదేశీ వస్తువుల వినియోగం పెంపు, జీఎస్టీ సరళీకరణ, ప్రభుత్వంపై పడుతున్న భారం తదితర అంశాలపై వివిధ పారిశ్రామిక వ్యాపార వర్గాల ప్రతినిధులు చర్చించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జీఎస్టీ కౌన్సిల్ ప్రవేశపెట్టిన కొత్త జీఎస్టీ విధానంలో తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన రాబడి సుమారు 7 లక్షల కోట్లు తగ్గించనున్నారు. ఇండస్ట్రీస్ ఫోరం అని ఒక సంస్థ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం దేనికోసం అంటే ప్రతి రంగంలో ప్రతి ఇండస్ట్రీ మన దేశంలో ఉత్పత్తులు ఉండాలి, మన దేశ ఉత్పత్తులు మనం వాడాలి. అది ఏ రంగంలో అయినా కూడా కావచ్చు, అది టెక్స్టైల్ రంగంలో కావచ్చు, డిఫెన్స్ రంగంలో కావచ్చు, కన్స్ట్రక్షన్ లో కావచ్చు, లిథియం అయన్ లో కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కావచ్చు, సోలార్ ఇండస్ట్రీలో కావచ్చు, ఏ రంగంలో అయినా కూడా మనం ఇక్కడ ప్రొడక్షన్ చేసి మనం కన్జ్యూమ్ చేయడం అనేది ఒక లక్ష్యం మీద ఇక్కడున్న ఇండస్ట్రియల్స్ ను ఎక్స్పర్ట్స్ ను పిలిచి ఒక డిన్నర్ మీటింగ్ పెట్టారు ఈరోజు హయాత్ లా. అండ్ పెద్దలందరూ వచ్చిండ్రు, అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు అందరూ కూడా వచ్చారు. ఇది ఆర్గనైజ్ చేసింది ఇంద్రసేన్ రెడ్డి గారు. సంతోషం నేను ఇక్కడ వచ్చినందుకు. ఎన్నో విషయాలు డిస్కస్ చేశాము, ప్రత్యేకంగా 3 విషయాలు. ఒకటేమో జిఎస్టీ, ఇంకోటేమో ట్రంప్ పెట్టిన టారిఫ్స్, మూడోదన్నే స్వదేశీ ఎట్లా కాగలుగుతుంది, ఇండియా బలంగా ఎట్లా కాగలుగుతుంది. ఈ 3 విషయాల మీద అందరూ డిఫెన్స్ టెక్నాలజీలా, కన్స్ట్రక్షన్స్ లా, ఫార్మాలా, అగ్రోటెక్ లా, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, ఐఆర్డిఏ, సిజిఎం, వీళ్ళందరూ కూడా రావటం జరిగింది. వీళ్ళందరూ కూడా పాజిటివ్ మైండ్ ఉన్నారు. ఇప్పుడు వచ్చే రిఫార్మ్స్ అంటే కేవలం జిఎస్టీ గురించి అట్టదే, జిఎస్టీ కొరకు వల్లనైతే ఎంతో లాభం అవుతుంది, ప్రభుత్వం ఆమ్దాన్ని ఇమీడియట్లీ అయితే తక్కువ అవుతుంది. కానీ మోడీ గారికి వీళ్ళందరికీ కూడా ఈడ బిజినెస్ మెన్ కు నమ్మకం ఉంది. ఎందుకంటే దాదాపు ప్రభుత్వానికి 5 నుంచి 7 లక్షల ఆమ్దాని తక్కువ అయ్యేటట్టుంది.